1971 లో ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీ ఆపరేషన్ స్టీపుల్ చేజ్ ని ఇనిషియేట్ చేశారు. ఈ ఆపరేషన్ లో ఇండియన్ ఆర్మీ అండ్ పోలీస్ ఫోర్సెస్ వెస్ట్ బెంగాల్, బీహార్, ఒడిశాలో 3 months స్పాన్ లో మల్టిపుల్ ఎన్కౌంటర్స్ అండ్ మోర్ దాన్ 2500 అరెస్ట్ జరిగాయి. 2009 లో ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ గ్రీన్ హంట్ స్టార్ట్ చేసింది. సిఆర్పిఎఫ్ ఫోర్సెస్, కోబ్రా కమాండోస్, గ్రీ హౌండ్స్ టోటల్ రెడ్ కార్డర్ లో డిప్లాయ్ అయ్యారు అండ్ ఇండియన్ గవర్నమెంట్ వీళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. రెస్ట్ ఈజ్ హిస్టరీ. 2017 లో మోడీ గవర్నమెంట్ సమాధాన్ ఇనిషియేట్ చేశారు. డ్రోన్స్, జీపీఎస్ మ్యాపింగ్, మొబైల్ జామర్స్, చాపర్స్, థర్మల్ ఇమేజింగ్ తో రెడ్ కారిడార్ లో నక్సల్స్ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎప్పటికప్పుడు ఎలిమినేట్ చేశారు. స్పెషల్ ఫోర్సెస్ ని స్ట్రెంథెన్ చేశారు. ఛత్తీస్గఢ్ అండ్ వరంగల్ లో జంగల్ వార్ఫేర్ స్కూల్స్ ని స్టార్ట్ చేశారు. సో నక్సల్స్ ని ఎదుర్కోవడానికి అక్కడ ఉన్న ట్రైబల్స్ కి ఈ స్కూల్స్ ట్రైనింగ్ ఇస్తాయి. స్కూల్స్ అండ్ అంగన్వాడీస్ డెవలప్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేశారు. సెల్ ఫోన్ టవర్స్ వేసి వాళ్ళకి కనెక్టివిటీ అండ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఇచ్చారు.